స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అవార్డ్స్ అండ్ ఆనర్స్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇటీవల ఎయిమ్స్కి చెందిన వైద్యులు డాష్ అవార్డుకు ఎన్నికయ్యారు. ఇటీవల ఎయిమ్స్కి చెందిన వైద్యులు ఏ అవార్డుకు ఎన్నికయ్యారు? బీసీ రాయ్. రామ్నాథ్ గోయంకా అవార్డులను ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి బహుకరిస్తారు? రామ్నాథ్ గోయంకా అవార్డులను ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి బహుకరిస్తారు? జర్నలిజం. ది సెల్ అవుట్ రచనకు మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016ను పొందిన అమెరికన్ రచయిత ఎవరు? ది సెల్ అవుట్ రచనకు మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016ను పొందిన అమెరికన్ రచయిత పాల్ బియాటీ. మిస్ ఎర్త్ 2016 విజేత ఎవరు? మిస్ ఎర్త్ 2016 విజేత ఎవరు? క్యాథరిన్ ఎస్పిన్. క్యాథరిన్ ఎస్పిన్. మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన పాలీ బెట్టీ ఏ రంగంలో ఈ అవార్డును పొందారు? మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన పాలీ బెట్టీ ఏ రంగంలో ఈ అవార్డు పొందారు? ఆంగ్ల సాహిత్యం. హనుమత్ శాస్త్రి పురస్కార గ్రహీత ఎవరు? హనుమత్ శాస్త్రి పురస్కార గ్రహీత ఎవరు? విశ్వనాథ రెడ్డి. నెక్స్ట్, ఫిఫా ర్యాంకింగ్స్ లో ప్రస్తుత భారత స్థానం ఎంత? ఫిఫా ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం భారత స్థానం ఎంత? 137. 2016 కబడ్డీ వరల్డ్ కప్లో విజయం పొందిన జట్టు ఎవరు? 2016 కబడ్డీ వరల్డ్ కప్లో విజయం పొందిన జట్టు భారత్. మహిళల డబుల్స్ టెన్నిస్లో ప్రపంచం నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకున్న క్రీడాకారిణి ఎవరు? మహిళల డబుల్స్ టెన్నిస్లో ప్రపంచపు నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా. ప్రపంచ కప్ కబడ్డీ 2016 విజేత ఎవరు? ప్రపంచ కప్ కబడ్డీ 2016 విజేత ఇండియా. నెక్స్ట్, 2016 అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ విజేత ఎవరు? 2016 అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ విజేత ఉత్తర కొరియా. ఉత్తర కొరియా. నెక్స్ట్, యుఎస్ గ్రాండ్ ప్రీ 2016 ఫార్ములా 1 విజేత ఎవరు? యుఎస్ గ్రాండ్ ప్రీ 2016 ఫార్ములా విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. 2018లో రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీ మస్కట్. 2018 రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నీ మస్కట్. జెబివికా. జెబివకా. నెక్స్ట్, ఆర్థిక సమాచారం అండి. ఇప్పుడు ఆర్థిక సమాచారానికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ని నేర్చుకుందాం. ఏ మొబైల్ కంపెనీపై ట్రాయ్ 3,000 కోట్ల జరిమానాను ప్రతిపాదించింది? ఏ మొబైల్ కంపెనీపై ట్రాయ్ 3,050 కోట్ల జరిమానాను ప్రతిపాదించింది? ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్. ఈ మూడు అండి. ట్రాయ్ ఫుల్ ఫామ్ ఏంటి? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. రిలయన్స్ వారు ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సిమ్ పేరేమిటి? రిలయన్స్ వారు ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సిమ్ పేరు రిలయన్స్ జియో. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పునరుత్పాదక వనరుల ఏర్పాటుకై ఎంత మొత్తాన్ని వెచ్చించింది? కేంద్ర ప్రభుత్వం ఇటీవల పునరుత్పాదక వనరుల ఏర్పాటుకై ఎంత మొత్తాన్ని వెచ్చించింది? $2 బిలియన్. సైన్స్ అండ్ టెక్నాలజీ. మైక్రో శాటిలైట్ బాంగ్సింగ్ 2 ప్రవేశపెట్టిన దేశం ఏది? మైక్రో శాటిలైట్ బాంగ్సింగ్ 2 ప్రవేశపెట్టిన దేశం చైనా. చంద్రయాన్ 2 మిషన్ను ప్రారంభించింది ఎవరు? చంద్రయాన్ 2 మిషన్ని ప్రారంభించింది ఇస్రో.
యురేనస్ గ్రహంపై కొత్తగా కనుగొన్న మూన్ల సంఖ్య ఎంత? యురేనస్ గ్రహంపై కొత్తగా కనుగొన్న మూన్ల సంఖ్య ఎంత? 2. ఇటీవల భారత్ రష్యాలు ఏ మిసైల్ పై ఒప్పందం కూర్చుకున్నాయి? బ్రహ్మాస్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.